ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం ఈ వీడియోలో నిత్య దీపారాధనలో 2 ఒత్తులు వేసి దీపారాధన చేయటం వల్ల కలిగే లాభాలు తెలుసుకుందాం. ఇది దీపాలు ఒత్తుల గురించి చాలా అపోహలు ఉన్నాయి. ఆ అపోహలని తొలగడానికి శాస్త్రంలో ఉన్నదాన్ని మీకు నేను ఉన్నది ఉన్నట్టుగా చెప్తాను. ప్రయత్నపూర్వకంగా ప్రయత్నించేయండి. అంటే ఇందులో 14 రకాల ఒత్తుల వరకు చెప్పడం జరిగింది. ఒక్కొక్క వీడియోలో చెప్తాను. అలాగే ఏ నక్షత్ర జాతకులు ఎలాంటి దీపారాధన చేయాలి, అలాగే ఏ రాశి వారు ఎటువంటి ఎన్ని ఒత్తులతో దీపారాధన చేయాలి, అలాగే జాతకరీత్యా రాళ్ళు ధరించడానికి బదులు దీపారాధన ద్వారా కూడా ఫలితాన్ని ఎలా పొందాలనేది ముందు వీడియోలో చెప్తాను. ఇది ఒక సీరియస్గా మీకు చెప్పుకుంటూ వెళ్తాను. ఇప్పుడు మొట్టమొదటి వీడియోలో ఏకవత్తి గురించి చెప్పాను. ఆ వీడియో లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను. ఇప్పుడు 2 ఒత్తుల వల్ల కలిగే లాభాలు మీకు చెప్తాను. మీకు 2 ఒత్తులు వేసి వెలిగించేవారు ఎవరైనా సరే వారి మనసు ఎప్పుడు శాంతంగాను ప్రశాంతంగా ఉంటుంది. అలాగే ఇది అర్ధనారీశ్వర తత్వాన్ని బోధిస్తుంది. 2 ఒత్తుల దీపారాధన అర్ధనారీశ్వర తత్వాన్ని బోధిస్తుంది. అలాగే భార్యాభర్తలు ఈ 2 ఒత్తులు దీపారాధన చేయడం వల్ల భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఎప్పుడు పోట్లాడుకోకుండా ఉంటారు, విడిపోకుండా ఉంటారని శాస్త్రం చెప్తుంది. అంటే మేము రోజు వెలిగిస్తున్నాం గురువు గారు, మేము పోట్లాడుకుంటున్నామంటే దీనికి నియమము నిబంధన కూడా ఉంది. ఎలా చేయాలో కూడా మీకు పాయింట్ చెప్తాను. అలాగే ముఖ్యంగా గురు పౌర్ణమి ఈ పర్వదినంలో కానీ లేదా దత్త జయంతి నాడు కానీ బ్రాహ్మీ ముహూర్త సమయంలో మీరు ఈ 2 ఒత్తులు దీపారాధన చేస్తే మంచి ఫలితాన్ని పొందుతారు. అలాగే ఈ 2 ఒత్తులు దీపారాధన చేసేవారికి ఎప్పుడు మంచి తేజస్సు కాంతి కలిగి ఉంటారు. అలాగే సాధారణంగా గురువారం కానీ శుక్రవారం నాడు కానీ కార్తీక మాసంలో కానీ ఉదయం 6 గంటల నుండి 7 గంటల లోపు ఇది వెలిగించకూడదు అని శాస్త్రం చెప్తుంది. విచిత్రంగా అనిపించవచ్చు. అంటే 2 ఒత్తుల దీపారాధన గురువారం నాడు లేదా శుక్రవారం నాడు కార్తీక మాసంలో కానీ ఉదయం 6కి ముందు వెలిగించవచ్చు, తర్వాత 7 తర్వాత వెలిగించవచ్చు. 6 to 7 మధ్యలో మాత్రం 6 నుంచి 7 గంటల మధ్యలో ఇది వెలిగించకూడదు అని శాస్త్రంలో చెప్పడం జరిగింది. అదే ఆశ్చర్యంగా అనిపించవచ్చు. అలాగే ఎవరికైనా సరే తల్లి ఆరోగ్యం బాగుండాలి అనుకునే వారికి 2 ఒత్తులు దీపారాధన చేస్తే తల్లి ఆరోగ్యం బాగుంటుంది. అలాగే ఆలోచన శక్తి కూడా బాగా పెరుగుతుంది. ఇంకొక పాయింట్ ఏంటంటే శివాలయంలో రుద్రాభిషేకం చేసి, అంటే మామూలుగా మనం అభిషేకం చేస్తుంటాం, అభిషేకం చేయడానికి ముందు మనం ఈ 2 ఒత్తులు దీపారాధన చేయడం కూడా చాలా మంచిది అని శాస్త్రం చెప్తుంది. అలాగే మీరు దీపారాధన చేస్తున్నప్పుడు, అంటే శివాలయం చేస్తున్నప్పుడు శివ పంచాక్షరి మంత్రం 11 సార్లు జపించడం చాలా మంచిది. అలాగే ఈ 2 ఒత్తుల దీపారాధన వల్ల మీకు ఆధ్యాత్మిక శక్తులు పొందగలుగుతారు. అలాగే ముఖ్యంగా సంఘంలో అలాగే లౌకిక జీవితంలో కూడా ఇరుగు పొరుగు వారితో సాసిద్ధంగా మంచిగా మీరు మెలగలుగుతారు. అంటే మీ చుట్టూ ఉన్నవారు కూడా మీకు అనుకూలంగా ఉండడానికి ఈ 2 ఒత్తుల దీపారాధన ఉపయోగపడుతుంది. అలాగే మనసు నిలకడ లేనివారు మీరు ఏం చేస్తారంటే పౌర్ణమి తిథి యందు దీపారాధన చేస్తే చాలా శ్రేష్టం. ఎప్పుడైతే పౌర్ణమి తిథి స్టార్ట్ అవుతుందో అప్పుడు నుండి మీరు మొదలు పెట్టండి. అలాగే వ్యాపారం చేసేవారి షాపుల్లో కూడా ఇది చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ 2 ఒత్తుల దీపారాధనని బ్రహ్మస్వరూపం అంటారు. ఏకవత్తిని ఈశ్వర స్వరూపం అంటే 2 ఒత్తుల్ని బ్రహ్మస్వరూపం అంటారు. అలాగే దీనిని దేవి స్వరూపంగా కూడా చూస్తారు, అమ్మవారి స్వరూపంగా కూడా చూస్తారు, మరియు మంగళ రూపంగా కూడా చూస్తారు. ఇవిని మంగళ రూపం అని కూడా అంటారు. మనం ఈ 2 ఒత్తుల్ని శివపార్వతులుగా, అంటే అర్ధనారీశ్వర తత్వంగా మనం కార్తీక మాసంలో పూజిస్తారు. పూజ చేయడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. కార్తీక మాసంలో ఈ 2 ఒత్తుల్ని శివపార్వతులుగా భావించి మనం దీపారాధన చేయడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. అలాగే ఈ 2 ఒత్తుల్ని, అంటే ఈ దీపారాధనని పరిపాలించేది చంద్రగ్రహం కావున ఎవరి జాతకంలో అయినా సరే నీచ చంద్రుడు పాపిగా ఉన్న జాతక చక్రంలో ఉన్నవారు ఖచ్చితంగా
2 ఒత్తుల దీపారాధన చేయండి. అలాగే ఇప్పుడు వ్యాపారం పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా వ్యాపార అభివృద్ధికి, గొప్ప తెలివితేటలకి, సర్వ పాపాలు తొలగిపోవడానికి, మీలో ఉన్న కామాన్ని జయించడానికి కూడా 2 ఒత్తుల దీపారాధన ఉపయోగపడుతుంది. అలాగే సంతాన ప్రాప్తి కావాలి అనుకునే వారికి ఈ 2 ఒత్తుల దీపారాధన చేయడం వల్ల ఖచ్చితంగా అనుకున్న కోరికలు నెరవేరుతాయి, సంతాన ప్రాప్తి కలుగుతుంది. అలాగే 2 ఒత్తుల దీపారాధన వల్ల ఏకాగ్రత, అలాగే ప్రేమానురాగాలు కలుగుతాయి. అంతేకాక మనసు ఎప్పుడూ కూడా ప్రశాంతత చేకూరి సర్వ కోరికలు కూడా నెరవేరుతాయి. చాలా అద్భుతమైన ఫలితాలు దీపారాధనలో ఉన్నాయి. 2 ఒత్తుల దీపారాధన వల్ల కలిగే లాభాలు చెప్తున్నాను. అలాగే మీకు జీవితంలో ఒడిదుడుకులు ఎప్పుడు కూడా అంటే మామూలుగా ఇబ్బందులు పడుతున్నాం అనేవారు మీ దేవతా మందిరంలో 2 ఒత్తుల దీపారాధన చేస్తే మీకు వచ్చే ఒడిదుడుకులు తగ్గుతాయి. అలాగే గోహత్య లాంటి దోషాలు కూడా తొలగిపోతాయి ఈ దీపారాధన వల్ల. అలాగే శాంతికి ఉపయోగపడుతుంది అని శాస్త్రం చెప్తుంది. ఎవరైనా సరే శివభక్తులు మనశ్శాంతి, ఆధ్యాత్మిక అభివృద్ధి ఈ 2 ఒత్తుల దీపారాధన చేయడం వల్ల మీకు కలుగుతుంది అని చెప్తుంది, శాస్త్రం చెప్తుంది. అలాగే కుండలిని శక్తి కూడా మేలుకుంటుంది 2 ఒత్తుల దీపారాధన చేయడం వల్ల. ఇది 2 ఒత్తుల దీపారాధన ఇంకొక అద్భుతమైన విషయం కూడా ఉంది. ఈ దీపారాధన వశీకరణానికి సంబంధించినది అని శాస్త్రం చెప్తుంది. అలాగే గర్భిణీ స్త్రీలు దీనిని 2 ఒత్తుల దీపారాధన చేస్తే చాలా తేలికగా సుఖప్రసవం కలుగుతుంది అని శాస్త్రం చెప్తుంది. అంటే 2 ఒత్తుల దీపారాధన అంత అద్భుతమైన ఫలితాన్ని మీరు పొందగలుగుతారు. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. మిత్రులరా, ఇది నేను సొంతగా చెప్పేది కాదు. శాస్త్రంలో దీపారాధన గురించి వర్ణన ఉంది. ఆ వర్ణనలో మీరు ఎవరైతే ఈ కార్తీక మాసంలో దీపారాధన చేస్తూ ఉంటారో వారు ఖచ్చితంగా వీటిని ప్రయత్నం చేయండి. వీటిని చిన్న చిన్న వీడియోలో కూడా, షార్ట్ వీడియోలో కూడా చెప్తాను. తర్వాత ముందు వీటిని ఏంటంటే మీకు ఒక్కొక్క దీపారాధనలో ఎటువంటి ఫలితం ఉంటుందో ఆ ఫలితాన్ని మీకు తెలియచేసిన తర్వాత మిగతావి కూడా మీకు వన్ బై వన్ తెలియజేస్తాను. ముఖ్యంగా ఏంటంటే ఇలాంటి విషయాలని మీరు ఎంతమంది మిత్రులకి మీరు షేర్ చేయగలుగుతారో అంతమంది జీవితాన్ని మార్చిన వారు అవుతారు. ఇది నేను సొంతగా చెప్పేది కాదని చెప్తున్నాను, ఎందుకంటే మీకు నేను చూసే చెప్తున్నాను. కారణం ఏంటంటే ఏ చిన్న తప్పు కూడా మనం చెప్పేటప్పుడు జరగకూడదు. ఎందుకంటే దీపారాధన, దీపం పరబ్రహ్మ స్వరూపం కాబట్టి ప్రయత్నపూర్వకంగా చేయండి. ఈ వీడియోని 10 మంది మిత్రులతో షేర్ చేసుకోండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.